తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి చీటీ సకలమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. కొంతకాలం వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సకలమ్మ మరణంతో సోదరుడు కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం విషాదంలో ఉంది. సకలమ్మ అంత్యక్రియల్ని ఇవాళ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో జరిగే అంత్యక్రియలకు కేసీఆర్ హాజరవుతారు. సకలమ్మ కేసీఆర్కు 5వ సోదరి. ఆమె మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలిపారు. సకలమ్మ నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి వెళ్లారు. సకలమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవిత సకలమ్మకు నివాళులర్పించారు. మేనత్త మృతి పట్ల ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సకలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రముఖులు వస్తున్నారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి చీటీ సకలమ్మ కన్నుమూశారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సకలమ్మ మరణంతో సోదరుడు కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం విషాదంలో ఉంది. సకలమ్మ అంత్యక్రియల్ని ఇవాళ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో జరిగే అంత్యక్రియలకు కేసీఆర్ హాజరవుతారు. సకలమ్మ కేసీఆర్కు 5వ సోదరి. ఆమె మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలిపారు. సకలమ్మ నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి వెళ్లారు. సకలమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవిత సకలమ్మకు నివాళులర్పించారు. మేనత్త మృతి పట్ల ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. సకలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రముఖులు వస్తున్నారు.